నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ రేపు చాలా మంది ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం బయటికి వెళ్ళి బతకొచ్చు అండ్ దాంతోపాటు ఇంట్లో ఉండి సంపాదించే విధంగా ఏ స్కిల్స్ ఉంటాయని చూస్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మహిళలకైతే ఈ వీడియో చాలా పెద్ద ఇంపాక్ట్ని, అవేర్నెస్ అండ్ దాంతోపాటు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, షార్ట్ వీడియో కనుక మీరు చూస్తుంటే ప్రసన్న ఇన్స్టిట్యూట్లో ప్రసన్న గారు ఒక 1 డే వర్క్షాప్ని అరేంజ్ చేశారు. ఎవరికైతే మిషన్ టచ్ ఉండి కొంచెం వస్తూ ఉంటుంటుందో, ఎవరికైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారో, ఎవరైతే ఈ ఫ్యాషన్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ 1 డే వర్క్షాప్ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నాతో పాటు ప్రసన్న గారు ఉన్నారు. అసలు ఈ 1 డే వర్క్షాప్ అంటే జూన్ 22 నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ లో ఏం నేర్పించబోతున్నారు, 1 డేలో అసలు మనం ఏం నేర్చుకోవచ్చు, వేటిపైన అవేర్నెస్ ని క్రియేట్ చేస్తున్నారు ప్రసన్న గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్న బేసిక్ లెవెల్ నాలెడ్జ్ చాలా మందికి అర్థం కాదు. 1 డేలో మీరు కట్టింగ్స్ అండ్ దాంతో పాటు థియరీ చెప్తూనే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఆ 6 అవర్స్లో ప్రాక్టీస్ చేసి కట్ చేసి ఇక్కడే స్టిచ్ చేసి వెళ్ళాలి అన్న మోటోని తీసుకొచ్చారు. చిన్న విషయం కాదు. కొంచెం టచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అవకాశం. అందులో ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నారు. ఈ 1 డేలో అసలు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? జనరల్గా జూన్ 22 మనం ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అక్కడైతే మనము స్టార్టింగ్ అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 10 to 4 వరకు అయితే ఉంటుంది ఈ క్లాస్ అనేది. ఈ 10 to 4లో బేసిక్ లెవెల్ అంటే ఫస్ట్ 2 అవర్స్ అనేది కంప్లీట్గా అసలు వాళ్ళకి ఏమొచ్చు, స్టిచ్చింగ్ ఒక మిషన్ మీద అవగాహన ఉందా లేదా, ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే ఒక బ్లౌజ్ మనం వేసుకోగానే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా లూజు టైట్ నీట్ ఫినిషింగ్ ఎలా రావాలనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం స్టిచ్ చేసుకునేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం, మనం ఎలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అది మనం నేర్పించడం జరుగుతుంది బేసిక్ లెవెల్లో. మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పేపర్ కటింగ్కి వస్తే ఈ పేపర్ కటింగ్ ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈ బ్రౌన్ షీట్ అనేది మనం ఎలా పర్చేస్ చేయాలి, అంటే ఈ బ్రౌన్ షీట్ ఎలా యూజ్ అవుతుంది, మల్టిపుల్గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ పేపర్ కాదు అది, ఎందుకంటే థిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పేపర్ డ్రాఫ్టింగ్ కూడా. మనం మల్టిపుల్గా అంటే మన బ్లౌజ్ ఊరికూరికే మనం మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని ఎవ్రీ టైం మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డ్రాఫ్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి కట్ చేసి నీట్గా పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. పేపర్ డ్రాఫ్టింగ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ పీస్ మీరు పెట్టేసి మార్కింగ్ చేసి నీట్గా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మల్టిపుల్గా మీ మెజర్మెంట్స్ తోటి మీరు డ్రాఫ్టింగ్ పేపర్ని ఎలా చేసుకోవాలి, దాన్ని యూజ్ చేసి మల్టిపుల్గా ఎలా యూజ్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద అంటే మనము ఆఫ్టర్ పేపర్ డ్రాఫ్టింగ్ అనుకున్నాం, అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ కామన్గా మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నా లైనింగ్ యూస్ చేసే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ లైనింగ్ని మనం మెయిన్ పీస్ని ఎలా జాయిన్ చేయాలి నీట్గా. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మటుకు ఆ జాయిన్ చేసే క్రమంలో ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే క్లాత్ జరిగిపోతుంది వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. అందుకోసమని వాళ్ళకి ఎలా పిన్స్ పెట్టుకొని అంటే టెక్నిక్స్ మనం యూజ్ చేసి నీట్గా ఫినిషింగ్ ఎలా ఉండాలి దానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంటే బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు జాయిన్ చేసి ఎలా కదలకుండా మిషన్ మీద దాన్ని అవుట్లైన్ ఎలా స్టిచ్ చేయాలి, ఇలాంటి అవగాహన కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్సనాలిటీకి ఎలాంటి నెక్ షేప్స్ పెట్టుకోవాలి, చాలా మందికి ఎలాంటి వాళ్ళకైనా చాలా కొన్ని బాగా సెట్ అయిపోతుంటాయి. రౌండ్ డీప్ నెక్స్ కానీ వీ షేప్ కానీ ఇలాంటివన్నీ చాలా మేజర్గా వాళ్ళకి సెట్ అయిపోతుంటాయి. కానీ ఇంకా ప్యాటర్న్ మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ బాడీ తగ్గట్టు ఎలా వాళ్ళకి సెట్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట. చిన్న టెక్నిక్స్ తోటి వాళ్ళ బ్లౌజ్ని వాళ్ళ ఫిట్టింగ్ని వాళ్ళ నీట్గా అందంగా వాళ్ళ శారీకి తగ్గట్టు బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది 1 డేలో మనం నేర్పించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇందాక అన్నారు ఎలా జాయిన్ చేయాలంటే, జాయిన్ చేయడం మీన్స్ అంటే ఏ విధంగా ఉంటుందంటే బ్లౌజ్ పీసెస్కి సంబంధించి ఏదైతే మనం కట్ చేస్తూ ఉంటామో ఫస్ట్ ఎన్ని పీసెస్గా కట్ చేస్తాము అండ్ అంటే ఆ బాడీ షేప్ని బట్టి అండ్ ఏ విధంగా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు? నేను ఒక శాంపిల్ చూపిస్తాను ఇప్పుడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బ్లౌజ్ పీస్, ఇది వీ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వచ్చింది. ఇది ప్రిన్సెస్ కట్టింగ్. మనం ప్రిన్సెస్ కట్ నేర్పిస్తున్నాం కదా 1 డే ప్రోగ్రాంలో. ఈ 1 డే అంటే మన షేప్ అనేది కట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక పీస్, అంటే మధ్యలో ఒక పీస్, ఇక్కడ 3 పీసెస్ అనేవి ఫ్రంట్ లో మనకు కవర్ అవుతాయి. ఆర్మ్ పార్ట్ 2 పీసెస్ కింద అండ్ దాంతో పాటు ఫ్రంట్ బాడీ ఒక పార్ట్ ఒక పీస్. ఈ 3 పీసెస్ ఫోల్డింగ్స్ రాకుండా నీట్ గా ఎలా జాయిన్ చేయాలి,
ఎలా కట్ చేసామో అలా నీట్గా జాయిన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్లౌజ్ ఫోల్డింగ్స్ వస్తే అందంగా కనిపించదు, ఇరిటేట్ అవుతారు కూడా చాలా. శారీ లుక్ కూడా మారిపోతుంది అసలు. ఈ ఆర్మ్ హోల్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ఎలా ఉండాలి, ఇక్కడ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి, చాలా మందికి ఇలాంటివన్నీ తెలియదు. ఇంకొకటి బాడీ తీరును కూడా ఒక హ్యాండ్ ఒకలాగా ఉంటుంది. చాలా మందికి ఒక హ్యాండ్ ఫ్యాట్గా ఉంటుంది, ఒక ఫ్యాట్ థిన్గా ఉంటుంది, మెజర్మెంట్స్ డిఫరెన్స్ వస్తాయి. అందుకని ప్రతి పార్ట్ని మనం మెజర్మెంట్, ఈ టేప్ సాయంతో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఈ షోల్డర్ ఎంత ఉండాలి, మన షోల్డర్కి తగ్గట్టు ఈ షోల్డర్ పార్ట్ ఎలా ఉండాలి, ఈ షోల్డర్స్ కూడా జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్లౌజ్ అనేది మనము చాలా మంది స్టిచ్ చేసుకుంటాం, మేజర్గా మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆర్మ్ హోల్ దగ్గర పార్ట్. ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ పార్ట్ చాలా మటుకు జారిపోతుంది, లేకపోతే ఫోల్డింగ్స్ వచ్చేస్తే, లేకపోతే నీట్గా ఫిట్టింగ్ అనేది రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తామన్నమాట. అంటే ఎలాంటి టెక్నిక్స్ వాడితే వాళ్ళకి బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది, ఫిట్టింగ్ ఉంటుంది, ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ నీట్గా 1 డేలో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అది కూడా సింపుల్ టెక్నిక్స్. ప్రతి పార్ట్ గుడ్డిగా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఎంత చిన్న టెక్నిక్స్, అంతే చిన్న అంటే నాకు చదువు రాదు కదా, నాకు క్యాలిక్యులేషన్ రాదు కదా, నేను ఇలా మెజర్మెంట్స్ చేయలేను కదా, అవసరం లేదు, అంత థింకింగ్ అవసరం లేదు. సింపుల్గా గుడ్డిగా నువ్వు ఇలా చెయ్యి అంటే అలా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అనమాట మనం చెప్పే క్లాస్. అలా ఇప్పుడు వి షేప్ అనేది ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది బాగా. ఈ వి షేప్ అనేది ఎలా మనం మెజర్ చేసుకోవాలి అంటే బాడీకి, కొంతమందికి వీపు చాలా బ్రాడ్గా ఉంటుంది, కొంతమందికి థిన్గా ఉంటుంది, అంటే సన్నగా పొడుగ్గా కనిపించాలి అంటే ఇలాంటి వి షేప్స్ నెక్స్ డీప్గా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. అంటే దీనికి నీట్గా పైపింగ్ ఎలా ఇవ్వాలి, థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలి, అన్నీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఈ ప్రిన్సెస్ కట్లో మేజర్గా ఫ్రంట్ ఓపెన్ అనేది అసలు పెట్టుకోకూడదు. అంటే ఈ షేప్ అవుట్ అవుతుంది, మనకి నీట్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు దీని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి. చాలా మంది మనం టైలర్స్ చూడండి, స్టిచ్ చేసిన తర్వాత ఈ గ్యాప్స్ వస్తుంది, అంటే మనం వేసుకున్న తర్వాత ఈ గ్యాప్స్ ఇలా కనిపిస్తుంది అనమాట, ఇలా ఓపెన్ అయిపోయి ఇలా అయిపోతుంటుంది. అలా కాకుండా ఎలా ఉండాలి, తర్వాత సైడ్ ఓపెన్ చేసుకుంటే దాని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డీటెయిలింగ్గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1 డేలో. అంటే సెకండ్ హాఫ్ అంతా మనం బ్లౌజ్ గురించి నీట్గా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ 1 by 1 చెప్తూ ఉంటాం అనమాట. చాలా పెద్ద క్లాస్ అండి చెప్పాలి అంటే. మీరు చిన్న మైన్యూట్ నుంచి మొదలు పెడితే చాలా డీటెయిలింగ్గా చెప్పారు. అంటే యోగ్ పార్ట్ దగ్గర చిన్న మనం అంటే పైపింగ్ చేసిన ఎలా చేయాలి, చాలామందికి వెనక థ్రెడ్స్ కట్టుకోవడం ఇష్టం ఉండదు, బట్ బ్లౌజెస్ కుదరట్లేదు, వేసుకున్నప్పుడు జారిపోతున్నాయని ఎక్కువ మంది థ్రెడ్స్ కట్టుకుంటూ ఉంటుంటారు. దాన్ని అవాయిడ్ చేసేలాగా అసలు ఎలా మనం మెజర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఆర్మ్ పార్ట్ ఎలా సెట్ చేసుకోవాలి, చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్లీ క్లాస్ కూడా 6 hours అనేది వస్తుందా అనే డౌట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎపిసోడ్తో క్లారిటీ ఇచ్చారు. 2 hours మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, కంప్లీట్ 4 hours ప్రాక్టీస్లోనే కూర్చోబెడతారు. అది కూడా 15 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక మాస్టర్తో క్లాస్ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలా మంది అడిగేది ఏంటంటే, మాకు కొంచెం టచ్ ఉంది కానీ మాకు మెజర్మెంట్స్ తీసుకోవడం రావట్లేదు, డ్రాఫ్టింగ్ రావట్లేదు, కటింగ్ దగ్గర వెళ్ళిపోతుంది, పేపర్ పైన బాగానే చేస్తున్నాం కానీ క్లాత్ విషయం దగ్గరకు వచ్చేసరికి జరిగిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ అక్కడే చిన్న పాయింట్ చెప్పారు ఆవిడ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, బట్ రెండింటిని ఎలా అడ్జస్ట్ చేయాలి, కదలకుండా ఫస్ట్ మనం ఎలా వాటిని స్టిచ్ చేయాలి, ఎలా పట్టుకోవాలని. అక్కడి నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పాయింట్ కూడా వాళ్ళు నరేట్ చేయడం, వాళ్ళు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ 1 day మీది కాదనుకొని కనుక June 22 ఆదివారం 10 to 4 ఈ క్లాస్ నిర్వహిస్తున్నారు ప్రసన్న ఇన్స్టిట్యూట్లో. డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు, ఫ్రీ క్లాస్ కాబట్టి. ఎవరికైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకున్నా, జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, దాన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.